వీళ్ళకి సంక్షేమ పథకాలకి సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బు కోసం అది మూసీ నదేనా ఇంకోటేనా, గోచి లేనివాడు ఒకడు బతుకుతుంటే ఇప్పుడు మూసీ నది కావాల్సి వస్తుంది. అందుకని మేమేమంటున్నామంటే ఈ మూసీ నది సుందరీకరణ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, వీటన్నిటి ద్వారా ఒక హైదరాబాదుని ఇక్కడ పేదవాడు, ఇల్లు లేనివాడు, గుడిసె లేనివాడు, శరణార్థులుగా బ్రతకడానికి వచ్చిన లక్షలాది మంది పేదలకి స్థానం లేని ఒక పెద్ద కార్పొరేట్ పట్టణంగా మారుతుంది. ఒక 5-10 ఏళ్లలో ఇది మారుతుంది. ఇప్పుడు మూసీ నది ఉంది, దీని చుట్టూ మీకు ప్రపంచంలో ఉన్న కుబేరుల యొక్క వ్యాపారాలు, ప్రపంచంలో ఉన్న కుబేరులు ఉండే విల్లాలు, ప్రపంచంలో కుబేరులు ఉండేటువంటి రిక్రియేషన్ పెద్ద పెద్ద క్లబ్స్, ఆకాశ హర్మయాలతో మూసీ నది నిండబోతుంది. ఆ మూసీ నదికి ఎక్కడ కూడా ఒక మధ్యతరగతి పౌరుడు కానీ ఒక పేదవాడు కానీ ఉండడు. వీళ్ళందరినీ హైదరాబాద్కు డంప్ చేసే ఒక టాప్ ఇంటలెక్చువల్ ఆలోచన ఇది. హైదరాబాద్ నగరానికి పోవాలన్నా 2 వీలర్ మీద పోయినా పార్కింగ్ పే చేయాలి, ఎంట్రీ గేట్ పైసలు కడితేనే గేట్ ఓపెన్ అవుతుంది. అందుకని ఇంత పెద్ద కార్పొరేటివ్గా ఇది ఫామ్ అయ్యే దేనికి అంటే ఈ హైదరాబాద్ నగరం ఇంత పెద్ద సిటీ ద్వారా ఒక కార్పొరేటివ్ సిటీగా మార్చి దాని ద్వారా ధనాన్ని తీసుకొచ్చి ఈ 3 కోట్ల మందికి పింఛన్లు పథకాలు ఇవ్వడానికి హైదరాబాద్ని ఈ విధంగా